హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. అది కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, పోర్టులు మాత్రమే కాదు, చివరికి ఆర్టీసీ బస్ స్టాండ్లు కూడా, ఆర్టీసీ ఆస్తులను కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఆర్టీసీ బస్ స్టాండ్లు, బస్ డిపోస్ ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేటు వారికి 20 ఏళ్లకో 15 ఏళ్లకో లీజుకి ఇవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. సంపద సృష్టిలో భాగంగా ఇలా చేస్తున్నాం అంటూ చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇదే కనుక జరిగితే నిజంగా ఆర్టీసీకి ఉన్న 2000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూములని ప్రైవేటు పరం చేస్తూ నామినల్ ఛార్జెస్ తోటి ప్రైవేటులకి అద్దెకి ఇవ్వాలనేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పరిణామాన్ని చాలా తీవ్ర స్థాయిలో మనం కనుక తీసుకోకపోయినట్లయితే పూర్తి స్థాయిలో మనకి అన్యాయం జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. నిజం చెప్పాలంటే ఆర్టీసీ బస్ స్టాండ్స్ లో చాలా ప్లేస్లు ఉన్నాయి, అదేవిధంగా డిపోల్లో కూడా ప్లేస్లు ఉన్నాయి. వాటన్నిటిని దారాదత్తం చేస్తూ ప్రైవేట్ పరం చేసినట్లయితే ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి వెళ్తే ఫ్రీగా వస్తాయి, అప్పుడు అలా రావు. రోడ్లు మొత్తం ప్రైవేట్ సంస్థల ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిపోతాయి. అదే విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి షాపులు ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మగానికి సంబంధించిన ప్రతి ఒక్క రేట్లు పెరుగుతాయి అక్కడ. అంతేకాదు గవర్నమెంట్కి ఎటువంటి హక్కు ఉండకపోవడం వల్ల బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల పైన కూడా తీవ్రమైనటువంటి భారం పడే అవకాశం ఉంది. ఈ విషయం గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 129 బస్ డిపోలు, అదేవిధంగా 400 బస్ స్టాప్స్, వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ కార్యాచరణ అనేది రూపొందిస్తుంది. ద్వారా ప్రైవేటు వ్యక్తులకైతే భారీ ఎత్తున లాభాలు ఉన్నాయి, కానీ ప్రయాణికులకి అదేవిధంగా గవర్నమెంట్కి మాత్రం వచ్చేటటువంటి లాభాలు చాలా తక్కువ. కానీ ఆ ప్రైవేటు వ్యక్తులు కంపల్సరీగా కూటమి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇటువంటి అగ్రిమెంట్లు రాసి వాళ్ళకి ఇవి అందజేయాలని చూస్తూ ఉన్నారు. కేవలం టీడీపీ పార్టీ ముఖ్యమంత్రిగా నా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజల ధనాన్ని, ప్రజల ఆస్తుల్ని పూర్తి స్థాయిలో దోచిపెట్టడం కోసం మాత్రమే ఇటువంటి కొత్త కొత్త ప్రతిపాదనలు ప్రజల మధ్యకు తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం చేయాలంటే అంత ఈజీ కాదు. వీటిని ఒకవేళ నిజంగా చేయాలంటే దానికి ఒక బిడ్ వేయాలి, దానికి సంబంధించి అందరి మధ్యలో దానికి టెండర్లు వేసి పిలిచి అప్పగించవలసిన అవసరం ఉంది. కానీ అలా కాకుండా వారి ఇష్టానుసారంగా ఎవరైతే వాళ్ళకి నచ్చారో వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లు తెలుస్తున్నాయి. కొన్ని రాజకీయ నాయకులు ఏమి చేయాలనుకున్నా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రజల సంక్షేమం కానీ, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ కానీ, ప్రజలు ఓట్లేసి గెలిపించారని మినిమం కృతజ్ఞత కూడా లేకుండా ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారో వాడికి మంచి చేయాలి, వాళ్ళని పక్కన పెట్టుకోవాలి, వాళ్ళకి అది దోచిపెట్టాలి, వాళ్ళకి ఇది దోచిపెట్టాలి అనే క్రమంలోనే ఆలోచిస్తూ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది చూస్తూ ఉన్నట్లయితే. మీరేమంటారు? ఆర్టీసీ ఆస్తులని ప్రైవేట్ పరం చేయటం పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు దీన్ని సమర్థిస్తారా? నిజంగా ఇలా ప్రైవేట్ పరం చేయటం వల్ల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది అనేది వాస్తవమే. కానీ ఎంతవరకు? నామినల్ ఛార్జెస్తో వాళ్ళకి అందిస్తున్నారు, కానీ దాని వెనక కోట్లు లంచాలైతే దొబ్బేస్తూ ఉన్నారు. ఆ ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ, డిపోల్లో కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కోసం. తద్వారా లాభపడేది ఎవరు అనేది మీరు ఒకసారి ఆలోచించినట్లయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ బినామీలు మాత్రమే. అవునా కదా? ప్రజలపైన భారం మాత్రం అన్ని డబల్ రేట్లకు అమ్ముతారు. అప్పుడు మీ పైన పడే భారం అంతా ఇంత కాదు, అక్కడ మోనోపోలీకి వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. వాళ్ళే దిశానిర్దేశకులుగా వాళ్ళు చెప్పిన రేట్లకే మనం అన్ని కొనవలసిన అవసరం ఏర్పడుతుంది. అవసరం అంటారా ఇవన్నీ మనకి? అసలు గవర్నమెంట్ భూముల్ని ప్రైవేట్ పరం చేసే హక్కు ఎవడికి ఇచ్చాడు? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.